జై భారత్ మాతాకి జై. రోజు సమాజంలో ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు, ఎంతో మనస్సు బాధపడేంత విషయాలు జరుగుతున్నా, మన కళ్ళ ముందే జరుగుతున్నా ప్రశ్నించలేని అంత గుడ్డివాళ్ళుగా ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా అలా తయారవుతున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరెక్కడా మరే దేశంలోనూ ఉండదని, కనీసం చదువుకుంటున్న యువత కూడా నిద్రపోతున్నారా అని ఆశ్చర్యం కలగడంలో అతిశయోక్తి లేదు. అందుకే చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పడం కంటే కూడా ఒక వ్యక్తికి, ఒక మనిషికి సమాజంలో ఎలా బతకాలో చెప్పగలిగి సమాజ అభివృద్ధికి, సమాజంలో విలువలు పెరగడానికి, మానవత్వం ఉండడానికి, ఎలా ఉంటే 10 మంది మనల్ని మెచ్చుకుంటారో, 10 మందికి మనం ఉపయోగపడతాము, అలా పెరిగేలా ప్రతి తల్లిదండ్రి చూడగలిగితే మన దేశంలో ఎంతో కొంత మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మన రాజకీయ నాయకులు ఉండే 5 సంవత్సరాల పదవిలో వాళ్ళ సొంత పనుల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి కోట్ల మంది నిరుపేదలు, కోట్ల మంది అభాగ్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా మనకు పట్టదు అన్నట్టు ఇలాంటి వెధవ రాజకీయ నాయకులను హీరోలుగా చేసుకొని వాళ్ళ మీద ఈగ వాలకుండా కాపాడుతున్న దుష్టులు, దుర్మార్గులు, చదువుకున్న మూర్ఖులు, ఇలాంటి వాళ్ళు ఎప్పటికి మారుతారో ఎవరికి అర్థం కావట్లేదు. కనీసం ఇప్పుడున్న చదువుకుంటున్న పిల్లలు, రాబోయే తరాల వారు మార్పు రావాలంటే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు మంచి చెడు, ఏది గొప్ప, ఏది తప్పు, ప్రతి విషయాన్ని కూలంకషంగా ఉపాధ్యాయులు చెప్పగలిగి వాళ్ళలో డబ్బులు కాకుండా సమాజానికి పనికొచ్చే విధంగా పిల్లలను తయారు చేయగలిగి, అలాగే గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించగలిగితే ఖచ్చితంగా వారు భావితరాలకు ఆదర్శంగా నిలబడి సమాజంలో జరుగుతున్న ఈ ఘోరాలు, ఈ నేరాలు కొంతైనా తగ్గుతాయని ఆశిస్తూ ఒక చిన్న ప్రయత్నంగా మా వంతు ఉడతా భక్తి సహాయం చేయదలుచుకుని, మేము చదువుకున్న పాఠశాలలో చుట్టుపక్కల ఉన్న కనీసం కొన్ని గ్రామాల పాఠశాలలో నిరుపేదలు, కనీసం చదువు విలువ తెలియని వాళ్ళు, భవిష్య నిర్దేశం తెలియని వాళ్లకు మా చేతనైన సహాయం చేయదలిచి ఖచ్చితంగా గ్రామీణ విద్యార్థులు మంచి చదువుకున్నతో వారు ఖచ్చితంగా దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే రీతిలో వారు మెలుగుతారు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అని నమ్ముతూ సాధ్యమైనంత వరకు గ్రామీణ ప్రాంత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మా వంతు సహాయం చేయదలుచుకుని, కొంతమంది అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయదలుచుకుని ఈ ప్రయత్నం చేయదలుచుకుంటున్నాము. మీ అందరి సహకారం ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా మేము అనుకున్న ఎంతో కొంతైనా
మన సమాజానికి, మనం పుట్టిన గడ్డకు చేయగలమని నమ్ముతూ